మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతూ ఉన్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? దేవునితో మాట్లాడుతున్నారా? చూడండి, మన జీవితంలో ప్రాముఖ్యమైనది నిజముగా మనం చేయవలసింది మొట్టమొదటిగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడమే. అది మనం చేసినట్లయితే మన జీవితంలో చాలా చాలా ఆశీర్వాదములు మనకు వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభువును కూడా చూసినట్లయితే పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు సృష్టికర్త తండ్రితో మాట్లాడింది ఆయనే ఉదయం ప్రారంభించలేదు. అందుకని మనము కూడా యేసు ప్రభును స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినట్లుగా అన్నీ చేయలేకపోయినా కూడా కొన్ని ఆయన ఒక అలవాట్లు మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలో చాలా అద్భుతాలు చూస్తాం, మేలును అనుభవిస్తాం. కనుక ప్రార్థన అనేది ఒకటి అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు కొంతమందికి మాసపత్రిక చదవడం అలవాటు ఉంటుంది, కొంతమందికి న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉంటుంది, కొంతమందికి వేరే వేరే పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. కానీ నీ అలవాటు, నీ యొక్క పద్ధతి ఏమై ఉండాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవడం, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏం చెప్తున్నాడో అది నేర్చుకోవాలి, దాన్ని ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలో ఏం చేయాలి, ఏం చేయొద్దని చెప్తున్నదో అవి మాత్రం మనం పాటిస్తే చాలు. దేవుని బిడ్డ, నీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏమంటున్నాడు ప్రభు అంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశిస్తావు కదా, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అట్లాంటి ఇల్లు కట్టాలి, ఇట్లాంటి పెళ్లి చేయాలి, అట్లా ఇట్లా అని మన జీవితంలో అనేకం ఉద్దేశిస్తాం. మన ఉద్దేశములు చాలా ఉంటాయి. అవన్నీ సఫలము కావాలంటే ఒకటే స్తోత్రం అట. ఏంటిది అంటే, నీ పనుల భారం అంతా కూడా నీ మీద పెట్టుకోవద్దు. నేను చేస్తానా, నా వల్ల అవుతుందా, నేను ఇది చేయగలనా, నాకు అంత జ్ఞానం ఉన్నదా, అంత సామర్థ్యం ఉన్నదా అని ఇవన్నీ భారాలు నీ మీద పెట్టుకుంటావు చూడు, ఒక్క అడుగు కూడా వేయలేవు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీ పనుల భారం అంతా ఆయన మీద మోపు. తర్వాత నీ ఉద్దేశములు ఉంటాయి కదా, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరచబడతాయి. అంటే అన్నిటిని కూడా విజయం. 30 రోజులు ఉంటాయి కదా, 30 రోజులు 1వ తారీఖు లేచి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి ఆ రోజంతా కూడా నువ్వేమి అయితే ఏ భారం అయితే తీసుకొని ప్రభు మీద పెడతావో నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి కదా. రాత్రికి అయిపోయింది అని అక్కడ మంచిగా ట్రిక్ పెట్టుకోండి. మళ్ళీ తర్వాత 2వ రోజు, 3వ రోజు అలా నీ ఉద్దేశములు సఫలం అవుతున్నాయా లేదా, నీ పనుల భారం ఆయన మీద మోపుతున్నావా లేదా అని ప్రతిరోజు నువ్వు పరీక్షించుకో. దేవుని పైననే ఆధారపడు. మరి ఇంకా దేన్ని ఆధారం చేసుకోకు, దేనిపైన ఆధారపడకు. అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మన పక్షముగా ఆయన నిలబడుతున్నాడు. కనుక ఒక్కటే నువ్వు నమ్ము, దేవుని పాదాలు పట్టుకుంటే నాకు విజయం వస్తుందని ఒకే ఒక మాట మీద ఆ నమ్మకం ఉంచి నువ్వు ఆయనతో నడుస్తూ ఉండు. అద్భుత కార్యం చూడబోతున్నావు. నీ వ్యాపారమా, ఉద్యోగమా, చేతి పనా, నీ యొక్క సేవా పరిచర్య, మరి ఏదైనా కూడా అన్నిటినీ సఫలపరిచే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. కనుక వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెడుతూ ఉండండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. మీరు మేము కలిసి దేవుణ్ణి స్తుతిస్తుండగా మన మధ్యలో గొప్ప కార్యం ప్రభు చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది వాక్యాన్ని అయా విని వారి యొక్క జీవితంలో అయా వారు అన్వయింపు చేసుకొని వారి జీవితానికి అయా చాలిన వాక్యం అని అనుకుంటున్నారు. వారందరి అయా భారములన్నీ కూడా నీ మీద మోపుతున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత, విడుదల కావాలి అయా. చేతి పని, ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారికి మంచి ప్రభా ఉన్నతమైన స్థాయి వారు చేసేది సఫలం అవునట్లుగా
దీవెనకరముగా ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి, వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. వారు రాస్తున్న ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చుటకు సహాయం చేయండి. నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులను పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని కాపాడునుగాక అయ్యా. నీ దయలో వారు హెచ్చింపబడుదురుగాక. ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయ్యా, సమృద్ధి అయిన దీవెన చేతని బిడ్డలు నింపమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.